ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 6 గ్యారంటీలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని కాంగ్రెస్ అంటోంది. అయితే గ్రౌండ్ లెవెల్లో విమర్శలు వస్తున్న పథకాలపై మరి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తోంది అనే దానిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భవాని. ఏదో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలు అయితే అమలు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. దాంట్లో అదే నేపథ్యంలో ఆర్థిక సాయం అంటే ప్రతి కుటుంబానికి 2500 రూపాయలు మహిళలకు కేటాయిస్తా అని చెప్పేసి అంటే తప్ప ఈ రోజు వరకు ఆ రోజు గ్రాంట్ మేము బడ్జెట్ లో కేటాయిస్తామన్నది ఈ రోజు వరకు కూడా ఏ మహిళకు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక ఒక ఇంటికి కూడా 2500 రూపాయలు ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 ఇది మాత్రం అమలు అవుతుంది. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ కూడా 500 రూపాయలకి అమలు అవుతుంది. ఇది మాత్రము ఆచరణలో ఉంది. ఇదే విధంగా రైతు భరోసా అంటే కౌలు రైతుకు 15,000, పట్టాకు కూడా 15,000 ఇస్తా అని చెప్పేసి ఆ రోజు అయితే అధికారంలో వచ్చే ముందైతే ప్రభుత్వం అయితే ఒక మేనిఫెస్టో పెట్టింది. కానీ ఈ రోజు వరకు కూడా అది 12,000 రూపాయలు ఇస్తుంది. అది కూడా సరైన టైం లేకపోవడంతో అన్నదాతలు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఇదేమి ప్రభుత్వం, ఇదేంది గోస అని చెప్పేసి అయితే అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి అయితే అన్నదాతలు అయితే వచ్చేది. గృహజ్యోతి పథకం అంటే 200 యూనిట్స్ 200 యూనిట్లు వచ్చిన వారికి ఫ్రీ కరెంట్ అంటే 200 యూనిట్లు దాటితే అక్కడ విద్యుత్ ఛార్జీలు అయితే భారీగా మోదిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుకుంటూ 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నది ప్రభుత్వం ఇప్పుడు ఏంటి మరి బిల్లు ఇస్తున్నారని చెప్పేసి ప్రభుత్వానికి నిలదీసిన పరిస్థితి ఉంది. ఇదే తరహాలో ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి ఇస్తామని అయితే ఒక ప్రగల్భాలు పట్టింది. అదే విధంగా ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ఏర్పాటు చేసి ప్రతి ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క పేదోడికి ఇవ్వడం జరుగుతుంది. కానీ దీంట్లో కొంతమంది కార్యకర్తలు ఒక ఇంటి ఇల్లు ఇప్పిస్తే 40,000 నుంచి 50,000 రూపాయల వరకు వాళ్ళు జేబులు నింపుకున్న పరిస్థితి. దీంతో కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు డబ్బులు ఇచ్చుకోలేక చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇదే విషయాన్ని అధిష్టానం తెలియజేస్తే కూడా మేము చూస్తాం, దానిపై చర్య తీసుకుంటామంటారు అన్నారే తప్ప కార్యకర్తలు ఎక్కడ మందలించిన పరిస్థితి అయితే లేదు. ఇంకో విషయానికి వస్తే పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు ప్రభుత్వం ఆ రోజు ఇస్తా అని చెప్పింది. కానీ ఈ రోజు వరకు కూడా కొత్త పెన్షన్ కూడా ఈ రోజు వరకు ఏ మహిళలకు కూడా ఇయ్యని పరిస్థితి ఉంది. వితంతులకు కూడా ఎక్కడ కూడా ఒక ఫంక్షన్ సైట్ ఓపెన్ కావట్లేదు. ఎక్కడ కూడా పెన్షన్స్ ని ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ఈ రోజు వరకు ముందు రాలేదు. అదే తరహాలో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన అమలు చేసిన పరిస్థితి లేదు. ఇదే తరహాలో ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది. దీని విషయంలో ప్రతిపక్షాలు కూడా 4,000 పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే తరహాలో నెక్స్ట్ వడ్లు కొంటే ఫస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం వడ్లు వేస్తే ఉరి అన్నదాని సంధానం మేము వచ్చినాం, ప్రతి గింజను కొంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి అయితే ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది. అదే తరహాలో ఒక పంటకు మాత్రమే బోనస్ ఇచ్చి రబీలో మాత్రం బోనస్ రైతులకు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. ఇదే కొన్ని కోట్ల రూపాయల బోనస్ ఇంతవరకు రైతులకు చెందాల్సిన అయినా ఈ రోజు వరకు రాకపోవడంతో రైతుల అసహనాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇదే తరహాలో ఆరోగ్యశ్రీ అంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తాం, మేము ఎక్కడ కూడా పేదోడికి ఎక్కడ కూడా వైద్య ఖర్చులకు మేము అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆ గొప్పలు చెప్పుకోవడం జరిగింది. అదే తరహాలో ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా హెల్త్ కార్డులు ఏ చిన్న సన్నకారు రైతుకి ఎక్కడ కూడా 10 లక్షల బీమా అనేది ఈ రోజు వరకు అమలు కాకపోవడంతో పేదవారు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేక సన్నగిల్లి ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ 6 గ్యారంటీ విషయంలో ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వంపై అనేక విమర్శలు గుప్పించిన పరిస్థితి. మొన్న వరంగల్ సభలో రైతు సంగ్రామ సభలో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు ఒక దొంగవు అనుకోకుండా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చావు, ఇలా సన్న వడ్లు కొంటా అంటున్నావు, ఈ రోజు వరకు వడ్లు కొనే పరిస్థితి లేదు, బోనస్ ని నువ్వు పందికొప్పుల మెక్కి తిని ఆ డబ్బులు మొత్తం మీరే తింటున్నావు, రైతులకు ఇవ్వట్లేదని చెప్పేసి అయితే కేటీఆర్ విమర్శించడం జరిగింది. అదే తరహాలో మొక్కలు కొంటానని ఈ రోజు వరకు మీరు మొక్కలు కొనే పరిస్థితి లేదు. ఇది మీరు ప్రభుత్వం విఫలమైంది, మీరు ఒక దొంగలు అని చెప్పేసి అయితే కేటీఆర్ నిర్మోహమాటంగా నిండు సభలో అయితే కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలన్నీ చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇలా చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరికినట్టు ఒక కేటీఆర్ ఉద్యమం చేయకుండానే తండ్రి పేరు చెప్పుకొని వచ్చేసి ఈ రోజు పార్టీలో చేస్తున్న తప్ప ఉద్యమం చేసిన వ్యక్తులకు ఎక్కడ కూడా మీరు ఒక పదవులు ఇవ్వలేదు. ఇక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇలా శ్రీకాంతాచారి నిండు రోడ్డు మీద అగ్నికి ఆవుతైనా కూడా ఆ కుటుంబానికి ఎక్కడ కూడా మీరు సాయం చేసిన పరిస్థితి అని బీఆర్ఎస్ పార్టీ నేత కాంగ్రెస్ పార్టీ ఎద్దో చేసిన పరిస్థితి ఉంది. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.